కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో 20,000 సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. 10th చదివే బాలబాలికలందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్టుగా తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్లో చదివే 10th విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేయనున్నట్టుగా తెలిపారు. బాలబాలికలు కొన్నిసార్లు అదనపు తరగతులతో రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో 20,000 సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్. గుడ్ మార్నింగ్ రాజు. అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏ పాఠశాలలు ఇచ్చినారు 10th చదివే విద్యార్థులందరికీ అని చెప్తున్నారు. అంటే మొత్తం ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు, ఎన్ని సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు? సతీష్, ఈ నెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజును ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 10th క్లాస్ విద్యార్థులతో పాటు భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి చదువుకునే బాలబాలికలు 3,000కు పైగా మంది ఉన్నారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, అటు జగిత్యాల తో పాటు ఇటు కొంత మేర ఒక సిద్దిపేటలోని జిల్లాలతో పాటు హన్మకొండ జిల్లాలో కూడా మొత్తం వేరేసి 9,000 మంది బాలబాలికలు ఉన్నారు. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఈ బండి సంజయ్ సైకిళ్లను అయితే పంపిణీ చేయనున్నారు. అట్లాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ కు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారని తెలుస్తుంది. వీటితో పాటు ఒక్కో మండలానికి 100 చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేస్తారని కూడా తెలుస్తుంది మనకి. అట్లాగే హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, తుప్పదండి, ఇటు కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో వార్డుకు మరో 50 సైకిళ్ల చొప్పున కూడా పంపిణీ చేయనున్నట్లయితే బీజేపీ వర్గాలు తెలిపిన పరిస్థితి ఉంది. ఇక గ్రామ పంచాయతీల వారీగా 10 నుంచి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. వేరేసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20,000 సైకిళ్లను అయితే దాదాపు ఈ దశల వారీగా పంపిణీ చేసేందుకైతే ఈ బీజేపీ శ్రేణులు అయితే సిద్ధమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకైతే నెల రోజుల క్రితమే ఆర్డర్ కూడా ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే 5,000 సైకిళ్లు కరీంనగర్కి వచ్చాయి. ఆ విజువల్స్ కూడా మామూలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తొలి దశలో 5,000 సైకిళ్లను ఈ నెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు ఇటు బండి సంజయ్ అయితే సిద్ధమయ్యారు. మిగిలిన సైకిళ్లను కూడా వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగానైతే పంపిణీ చేయనున్నారు. మొత్తానికి ఒక 10th విద్యార్థులకే, ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుంచి స్కూల్కి వెళ్లేదాకా తగిన రవాణా సౌకర్యాలు లేకుండా, ఆటోలు, బస్సులు వెళ్లే స్తోమత లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా 10th క్లాస్ విషయానికి వచ్చేసరికి స్కూల్ వేళలు ముగిసిన తర్వాత స్పెషల్ క్లాసులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూల్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కేవలం 10th బాలబాలికలకే రవాణాకి ఇబ్బంది ఉండకుండా అదే ఉద్దేశంతో బండి సంజయ్ ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారని అయితే తెలుస్తోంది. సతీష్, రైట్, థాంక్యూ రాజు.